దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15:5. సర్వలోకానికి రక్షకుడైన మన తండ్రి ప్రియకుమారుడైన మన యేసయ్య మనతో సెలవిచ్చినదేమనగా, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అని. మన తండ్రి మనకు మంచి వ్యవసాయకుడు. తండ్రి ప్రియకుమారుడు మన యేసయ్య నిజమైన ద్రాక్షావల్లి. మనమందరము తీగలము. మన యేసయ్యలో అంటుకట్టబడి ఉన్నాము. మనమందరము మన యేసయ్య యందు ఆత్మఫలాలు ఫలించాలి. ఆయనకు వేరుగా మనమేమీ చేయలేము. ఆయనలో ఫలింపని ప్రతి తీగను మన యేసయ్య తీసిపారివేస్తాడు. మనమందరము యేసయ్య యందు నిలిచి ఉండాలి. మనం యేసయ్య యందు నిలిచి ఉంటే యేసయ్య మన యందు నిలిచి ఉంటాడు. మన యేసయ్య ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, నీతి, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము అనే ఫలాలు మనం ఫలించాలి. అప్పుడు దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. మనం అందరము బహుగా ఫలించబడుట వలన తండ్రి మహిమపరచబడతాడు. మనం దేవుని యందు నిలిచి ఉండి బహుగా ఫలించుట వలన మా తండ్రిని మనకి ఏది ఇష్టమో అడిగితే తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.